తెలంగాణ రిగ్ బోనస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతులు ఇళ్ల నిర్మాణం కోసం బోర్వెల్ బండ్ల వినియోగంలో పెద్దగా నియమాలు పాటించకపోయినా ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయని తెలిపారు. ముందుగా 20,000కే లభించినట్లు బిట్లు ఇప్పుడు 60,000 వరకు పెరిగి సుమారు 200% పెరిగాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో రిగ్ బోనర్లు యూనియన్గా ఏర్పడి సీరియల్ విధానంలో బండ్లు నడపాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఖర్చులు పెరగడంతో బోర్వెల్ రేట్లు కూడా పెంచాల్సి వస్తుందని, అయితే కొంతమంది యూనియన్ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఐక్యంగా ఉండి ప్రతి జోన్ వారీగా యూనియన్లో చేరి యూనియన్ నిర్ణయించిన రేట్లను పాటించాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు జోన్ చెందిన బోర్వెల్ బండ్ల యజమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పనా? నా పేరు ముసుకు అంజిరెడ్డి, తెలంగాణ రిగ్ బోనర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. నేను ఒక 45 ఏళ్ళ కింది నుంచి నేను బోర్వెల్లో ఉన్నాను. ఇప్పుడు ఏమైందంటే మేము ఇంతకుముందు ఏదున్నా కస్టమర్లకు కానీ రైతులకు కానీ మా సాయశక్తుల ఒక 10 రూపాయలు ఎక్కువ తక్కువ మేము బోర్ బండ్లు నడిపేయడం జరుగుతుంది. ఈ నెల సంది ఈ మధ్యకాలంలో మాకు 20,000 దొరికే బిట్టు 65,000 రూపాయలు చేశారు. టైమరు బిట్టు పేరు పాసులు అన్నీ ఒకేసారి 200% పెంచిన దాన్ని బట్టి మేము యూనియన్ పెట్టుకొని గత జనవరి 27 తారీఖు నుంచి బండ్లు ఆపి మొన్న మేము పోయిన నెల 22 తారీఖు నుంచి బండ్లు తీసి యూనియన్ ప్రకారం సీరియల్ ప్రకారం నడుపుతున్నాం. మా రేట్లు మేము కొంచెం పెంచుకొని చేసుకుని ఉంటే మా దగ్గర రిగ్గు సోదరులు కొంతమంది ఇటువాటు పోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పోయేటందుకు ప్రతి జోనల్లో ఈ మీటింగ్ పెట్టి మన యూనియన్ది ఈ విధంగా ఉందని దాని మీద చెప్పుకుంటూ మా యూనియన్ ముందుకు పోయేందుకు చేస్తున్నాం. గవర్నమెంట్తో కూడా సంప్రదింపులు చేస్తున్నాం, గవర్నమెంట్తో కూడా మాడుతున్నాం. అదేవిధంగా చైనాకి వెళ్ళి వచ్చే పేరు పార్ట్స్ మొత్తం ఇవాళ మన దగ్గర ఇక్కడ మ్యానుఫ్యాక్చర్లో మొత్తం రేటు పెరిగినాయని మ్యానుఫ్యాక్చర్లు చాలా విపరీతంగా రేట్లు పెంచుతారు. ఆ రేట్లతోటే మేము ఈ విధంగా యూనియన్ నడపవలసి వస్తుంది. లేని పక్షంలో మేము పాత రేట్లకు వేస్తే మేము బండ్లు కూడా ఇవాళ బండ్లు కూడా ఒక్కొక్క బండి 2 కోట్లు పెట్టి కొనుక్కొని కూడా మేము నెలకు 2 లక్షలు 3 లక్షలు అదనంగా పెట్టి ఇంటికాడ ఉన్న భూములో లేకపోతే ఏయో అమ్మి ఫైనాన్స్ కట్టవచ్చే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మా యూనియన్ని మేము పెట్టుకొని మేము రేట్లు అప్పుడు ఉన్నదానికి ఓ 20% రేటు పెంచుకొని బండ్లు నడపడం జరుగుతుంది. దీనికి మా యూనియన్ కూడా అందరు సహకరిస్తారు. అదేవిధంగా మీరు పత్రికా విలేకరులు కూడా మీరు కూడా మీ సపోర్ట్ మాకు కావాలి. మీరు కూడా రాయడంతో గవర్నమెంట్కి కూడా తెలుస్తుంది. నేను గవర్నమెంట్ కూడా సంప్రదించి ఇంకా కూడా ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ కూడా సంప్రదించి మాకు మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎప్పుడైతే రేట్లు తగ్గుతాయో ఆ తగ్గిన వెంటనే మా రేట్లు కూడా మేము తగ్గియడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ 100 రూపాయలు డీజిల్ అయింది. మాకు 20,000 ఉన్నది 65,000 అయింది. వర్కర్కు డ్రిల్లర్ కమ్ డ్రైవర్కు 50,000 జీతం ఇస్తున్నాం, వర్కర్కు 15,000 ఇస్తున్నాం. మా పరిస్థితి అయోమయం ఉంది కాబట్టి మేము ఈరోజు అని ఈ 2 నెలల నుంచి యూనియన్ పెట్టి యూనియన్ నడిపించుకుంటూ 600 రిగ్గులు ఉన్నాయి తెలంగాణలో. ఒక్కొక్క రిగ్గుకి 20 నుంచి 25 మంది పనులు చేస్తారు, ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వస్తే మీరు లెక్కేస్తే ఎంతమంది అవుతారో మేము కూడా 6 లక్షల మందికి ఉన్నాం. కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వం కూడా ఆలోచించి ఎప్పుడైతే రేట్లు పెంచినా బోర్వెల్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు బోర్వెల్ మ్యానుఫ్యాక్చర్లు వాళ్ళతో సంపాదించి మాకేమైనా రేట్లని కొంచెం జిఎస్టీ మినాయించో లేకపోతే ఆ రేట్లు మినాయించో ఇస్తే మేము కూడా ఎప్పటిలాగానే బండ్లు నడుపుకుంటూ ఇలాంటి పరిస్థితి రాకుండా ఇవాళ రైతులకు కూడా ఎక్కువ రేటు